ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడిచ్చిన గొప్ప వాగ్దానంలో ఈ రోజు దేవుడు చేస్తున్నటువంటి గొప్ప వాగ్దానం యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనములో, ఎవని మనసు నీ మీద ఆనుకునినో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవని మనసు అయితే దేవుని పైన ఆనుకొని ఉంటుందో అలాంటి వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడంట. అంత మాత్రమే కాదు కానీ కాపాడుతాను అని కూడా వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఒకవేళ డిప్రెషన్లో ఉంటున్నావా, బాధలో ఉంటున్నావా, హృదయంలో నెమ్మది లేదా, బాధతో, చింతతో, వేదనతో, కృంగిన స్థితిలో ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచనలు ఒకవేళ నీలో కలుగుతున్నాయని కలిగినటువంటి మనశ్శాంతి లేని పరిస్థితులను బట్టి అలాగే నీ ఊహించుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, ఎవని మనస్సు అయితే ఆయన మీద అనుకుంటుందో అలాంటి వారిని పూర్ణ శాంతి గలవానిగా చేసి కాపాడుతాను అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా సరే, ఒక్కసారి దేవుని వైపు తిరిగి నీ మనసు ఒక్కసారి దేవుని వైపు మళ్లించి నువ్వు ఒక్క చిన్న ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ హృదయంలోనికి గొప్ప శాంతిని, గొప్ప సమాధానాన్ని అనుగ్రహించి ఆయన నిన్ను కాపాడే దేవుడు అయినాడు. నీ డిప్రెషన్స్ అన్నిటి నుండి దేవుడు విడిపించి నిన్ను కాపాడే దేవుడు అయినాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.